ఓ హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు గంటి భానుమతి గారు రచించిన బ్రేవ్ హార్ట్స్ అనే చిన్న కథను చదివి వినిపించబోతున్నానండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, తల వంచుకున్న ప్రీతి నిశ్శబ్దంగా తన ఒళ్ళో పడుకొని ఉన్న కొడుకు జుట్టుని సవరిస్తోంది. మా పక్కన, మా వెనకాల బంధువులు, తెలుసున్న వాళ్ళు, తెలియని వాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ కూర్చుని ఉన్నారు. మా ఎదురుగా పఠాన్ కోటి ఉగ్రవాదుల దాడిలో మరణించిన నా కొడుకు ఫోటో ఉంది. ఓ మల్లెపూల దండ ఫోటో పైన ఉంటే, వెలుగుతున్న అగరొత్తులు ఫోటో ముందున్నాయి. ఇన్ని రోజులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్లో ఉన్నాడు నా కొడుకు. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫోటోకి మాత్రమే పరిమితం అయిపోయాడు. యూనిఫామ్లో టీవీగా ఉన్నాడు యశ్వంత్. ఆ చూపుల్లో గర్వం, పెదవుల మీద చిరునవ్వు, ఆ నవ్వులో మెరుపు. అందరూ కొంచెం సేపు కూర్చున్నాక మేం ఉన్నామంటూ ధైర్యం చెబుతున్నట్లుగా చేతులు నొక్కి ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోతున్నారు. ఒక్కసారిగా ఇల్లంతా ఖాళీ అయిపోయినట్లయింది. ఇక అక్కడ ఉండలేక నేను గదిలోకి వెళ్ళి రాజేంద్ర ఫోటో ఎదురుగా నుంచున్నాను. ఇప్పుడు ఆ ఫోటో పక్కన యశ్వంత్ ఫోటో వస్తుంది. ఇద్దరికీ అదేలాంటి మరణం. తండ్రి కార్గిల్ అయితే కొడుకు పఠాన్ కోట్. అలా చూస్తుంటే ఎన్నో గుర్తుకొస్తున్నాయి. ఒకానొక సమయంలో ఎలా అయోమయంగా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఏదో అలికిడి అయ్యింది. పక్కకి తిరిగి చూశాను. నా పక్కన కోడలు ప్రీతి 2 ఏళ్ళు పూర్తిగా నిండని కొడుకుని ఎత్తుకొని నించునుంది. నేను 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో ఆమె కూడా ఇప్పుడు సరిగ్గా అదే కూడలిలో నుంచుని దిక్కులు చూస్తుంది. ఏం చెయ్యాలో తెలియని స్థితి, అయోమయం, అంధకారం. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఆ రోజున నేను ఎదుర్కొన్న పరిస్థితులు నా కోడలు ప్రీతికి రాకూడదు. ఆమెకి తన జీవితం మీద పూర్తి హక్కుంది. ముందు ముందు ఎక్కడుండాలన్నా దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. నేను మా అత్తగారిలా ప్రవర్తించకూడదు. నాకు ఒక అత్తగారిలా ఉండటం ఇష్టం లేదు. ఆ హోదా నాకు అక్కర్లేదు. నేను ఓ అమ్మలా ఉంటాను. మా అమ్మ నన్ను తన కొంగు కిందికి లాక్కున్నట్లుగా నేను ప్రీతిని దగ్గరికి తీసుకుంటాను. ఆ తర్వాత ఆమె ఇష్టం. ప్రీతి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది. సరిగ్గా ఇలాంటి దృశ్యం నా కళ్ళ ముందు మెదిలింది. ఆ రోజున నన్ను తీసుకువెళ్ళడానికి మా అమ్మ నాన్న వచ్చారు. కానీ అత్తగారు వాళ్ళు నన్ను ఎక్కువసేపు వాళ్లతో మాట్లాడనియ్యలేదు. పైగా అమ్మని ఓ పక్కకి పిలిచి, మీరేం దిగులు పడకండి, మీ అమ్మాయిని మేము బాగా చూసుకుంటాం. ఈ సమయంలో అమ్మాయిని తీసుకెళ్ళి మా పరువు తీయవద్దు. కొడుకు యుద్ధంలో అలా పోగానే కోడలిని ఇలా పుట్టింటికి పంపేసిందన్న చెడ్డ పేరు నాకు రాకూడదు. మీ జయంతి మా ఇంటి పెళ్ళే. మా మనవడిలో మా అబ్బాయిని చూసుకుంటాం, కాదనకండి అన్నారు. అంతే. అమ్మ నాన్న వెళ్ళిపోయారు. ఓ 2 నెలల వరకు తెలియలేదు నా జీవితం ఏంటో. నా డబ్బు పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందన్న సంగతి, నేను సంతకం చేసిన చెక్కు బుక్కు మా మామగారు తీసుకున్నప్పుడు అందరం ఒకటే కదా అనుకున్నాను. ప్రతి నెల పెన్షన్ కూడా అంతే. సరేలే, ఇల్లు గడవాలి కదా అనుకున్నాను. అది అందరి డబ్బు అనుకున్నాను. అందులో నా అవసరం లేదన్న సంగతి తెలిసినప్పుడు ఎదిరించాలనుకున్నాను. కానీ బాగుండదేమోననుకున్నాను. ఇలాంటివి చాలా జరిగినప్పుడు ఆలోచించవచ్చులే అనుకొని సరిపెట్టుకున్నాను. ఆ తర్వాత చాలా జరిగాయి.
ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, రోజు తిట్లు, అప్పుడప్పుడు దెబ్బలు. యశ్వంత్ చిన్నవాడని కూడా చూడకుండా ఏడిపిస్తుంటే ఎదిరించడంలో తప్పు లేదనిపించింది. వెళ్ళిపోతానని బెదిరించాను. పరువు, సమాజం, కుటుంబ ప్రతిష్ట మంట కలుస్తుందన్నారు. అవన్నీ నాకు అక్కర్లేదని ఎదిరించాను. నిస్సహాయంగా గదిలో బంధించారు. అలా ఏడుస్తూ కూర్చున్న నన్ను ఫోటోలో ఉన్న నా భర్త తట్టి లేపినట్లయింది. నువ్వు ఇంత బలహీనురాలివి అనుకోలేదు. నువ్వు ఓ సైనికుడివి భార్యవి. నీకున్నది ఒకే ఒక్క బాధ్యత, అది మన కొడుకుని పెంచి పెద్ద చేయడం. వాడిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దే బాధ్యత నీదే. చదువుకున్న దానివి, ఏదో ఒకటి చేయి. గోడకున్న రాజేంద్ర ఫోటోలో నుంచి బయటకు వచ్చి ధైర్యం తెచ్చుకో అన్నట్లుగా నాకు ధైర్యం చెబుతున్నట్లుగా అనిపించింది. వర్తమానంలోకి వచ్చాను. నా మీద నాకే జాలి తెలియకుండానే సానుభూతిని పెంచుకుంటున్నానేమో అని అనిపించింది. ఇది ఇలాగే కొనసాగితే నా మీద నాకే గౌరవం పోతుంది. ప్రతి క్షణం ఏం జరుగుతుందోనన్న భయం. ఎన్ని రోజులు ఇలా? ఇప్పుడు కొడుకు చిన్నవాడు, కానీ కొన్ని రోజులకు పెద్దవాడు అవుతాడు కదా. అప్పుడు మంచి చదువు చెప్పించాలి. అప్పుడు డబ్బులు కావాలి కదా. కానీ ఇప్పుడున్న విధంగానే రోజులు గడిస్తే ఉన్నదంతా అయిపోయేటట్లుగా ఉంది. నా భర్త వచ్చిన డబ్బు అత్తగారు, మామగారు వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకో డిగ్రీ ఉంది, దాంతో ఏదో ఉద్యోగం రావచ్చు. ఇంట్లో నేనేం చేసినా వద్దనే వాళ్ళే ఎక్కువ. ఓ మంచి రోజు చూసుకొని కొడుకుని ఓ మంచి స్కూల్లో వేయాలి అనుకున్నాను. దానికి మా అత్తగారు ఎంత రాద్ధాంతం చేశారో. రాజేందర్ ఎంత పెద్ద స్కూల్లో చదివాడని కెప్టెన్ అయ్యాడు, వీడిని కూడా పక్కనున్న గవర్నమెంట్ స్కూల్కు పంపించు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు బాగా లాగుతారు, కానీ ఏమీ నేర్పించరు. కానీ నాకు అది ఇష్టం లేదు. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కానీ అది కుదరదు. 2-3 సార్లు ప్రయత్నించాను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలని, కుదరలేదు. తెలిసిన లాయర్ సలహా తీసుకున్నా, అయినా లాభం లేకపోయింది. ఓ రోజున మా నాన్నగారు ఏదో పని మీద మా ఊరు వచ్చి నన్ను చూడటానికి వచ్చారు. నాన్న, ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళు, నేను వచ్చేస్తాను అని నాన్న దగ్గర చాలా ఏడ్చాను. నాన్న నా తల నిమిరి, అలాగే తీసుకువెళ్తానమ్మా. ఈ మాట నేను నీతో ఇదివరకే అన్నాను, కానీ నువ్వు కాదన్నావు. ఈ రోజున నీ నిర్ణయం మార్చుకున్నావు. సరే, తొందరగా బయలుదేరు. నీ బట్టలు, యశ్వంత్ బట్టలు అన్నీ సర్దు అని చెప్పారు. అవన్నీ సర్దుకొని నేను మా గదిలో నుంచి బయటకు వచ్చాను. అందరూ నన్ను చూసి ఒక్క నిమిషం చేష్టలుడిగి నించుండిపోయారు. తర్వాత అత్తగారు, మరిది, తోడికోడలు అందరూ కుటుంబ పరువు ప్రతిష్టలు, ఏం కావాలి, మమ్మల్ని అందరినీ బజారుకి ఈడుస్తావా అంటూ నన్ను లాగి గదిలోకి నెట్టి గది తలుపులు వేశారు. నాన్న ఇది అంతా గమనించి వెంటనే పోలీసులకు ఫోన్ చేయడానికి తయారయ్యారు. అంతే, భయపడి గది తలుపులు తీశారు. ఇక నోరు మెదపలేదు ఎవ్వరు. నాన్న యశ్వంత్ని నన్ను తీసుకుని గుమ్మం దాటారు. ఆశ్చర్యం, అప్పటి నా లాంటి పరిస్థితే ఇప్పుడు నా కోడలు ప్రీతిది కూడా. ఆ రోజు రాజేంద్ర డబ్బు కోసం అత్తగారింట్లో జరిగిన గొడవలు ఈ ఇంట్లో జరగకూడదు. ప్రశాంతంగా ఈ ఇల్లు ఉండాలంటే ప్రీతికి నచ్చినట్లుగా ఉండాలి. నేను ఆమె దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పి
ఇది కూడా నీ ఇల్లేనమ్మా అని చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఆమె మామూలుగా తన పనులు తను చేసుకుంటుంది. ఆమెను పలకరించడానికి నాకు ధైర్యం చాలలేదు. వెనక్కి వచ్చేసాను. నేను ఒక్కదాన్ని ఉండగలను. యశ్వంత్ పోయిన సమాచారం వచ్చినప్పటి నుంచి అదే ఆలోచనలో ఉన్నాను. నా జీవితం ఎలా గడవాలో అలా గడుస్తుంది. అన్నింటికీ మానసికంగా తయారైపోయాను. వంటింట్లో హడావిడిగా పనిచేసుకుంటూ ఉన్నాను. ప్రీతి వాళ్ళు వెళ్తారు వాళ్ళ అమ్మతో కలిసి. కాబట్టి వాళ్ళ ప్రయాణంలో దారిలో తినడం కోసం చపాతీలు కూర చేసే ప్రయత్నంలో ఉన్నాను. అత్తయ్య పాలు కాగాయా అంటూ వంటింట్లోకి వచ్చింది ప్రీతి. చల్లారుస్తున్నానమ్మా. బాగా చల్లారాక ఫ్లాస్క్లో పోస్తాను. ఏమాత్రం వేడిగా ఉన్నా ఫ్లాస్క్లో పాలు విరిగిపోతాయి కదా. ఫ్లాస్క్లో పోయడం ఎందుకు? రోజు పోస్తున్నామా? లేదు కదా, ఆశ్చర్యంగా అడిగింది ప్రీతి. నేను తడబడ్డాను. అలా అంటుందేమిటి అర్థం కాలేదు. రోజు పోయడం లేదనుకో. ఇవాళ నువ్వు మీ అమ్మ వాళ్ళతో ఊరు వెళ్తున్నావు కదా, ప్రయాణంలో చెంటివాడికి కావాలి కదా. మీకోసం చపాతీలు కూర చేసి ఇస్తాను. ఇంటికి వెళ్ళాక వాడికి అన్నం పెట్టచ్చు. అలా అంటుంటే నా గొంతు ఏడుపుతో పూడుకుపోయింది. నేను మా వాళ్ళతో వెళ్తానని మీకేం చెప్పలేదు కదా. నేను మా వాళ్ళతో వెళ్ళడేమో లేదు అత్తయ్య. బాబు మీకోసం దిగులు పెట్టుకుని ఏడుస్తాడు. అయినా మీరు మాత్రం ఉండగలరా ఏమిటి వాడిని వదిలి? యశ్వంత్ మూలంగానే మనం ఈ ఇంట్లో ఉన్నాం. మనిద్దరినీ కలిపింది యశ్వంత్. ఇప్పుడు యశ్వంత్ లేడని మనం విడిపోవాలన్నా నియమం ఎక్కడుంది? మీకు మేము, మాకు మీరు, ఒకరికొకరు కలిసి ఉందాం. మా అమ్మ కన్నా ఎక్కువగా నన్ను చూసుకున్న మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తానని అనుకున్నారు? నాకు చాలా సంతోషం వేసింది. నేను మా అత్తగారిలా ప్రవర్తించినందుకు ఓ మనసున్న స్త్రీలా, సాటి ఆడదానిలా, ఓ అమ్మలా ప్రవర్తించానని నాకు తెలుసు. కానీ ప్రీతి తెలుసుకుంటుందో లేదో అనుకున్నాను, కానీ తెలుసుకుంది. థ్యాంక్ యూ ప్రీతి, నన్ను అర్థం చేసుకున్నందుకు అంటూ ఆమె అరచేతిని పట్టుకొని నా పెదాలకు ఆనించుకున్నాను. ఇద్దరూ సంతోషంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నాము. కథ సమాప్తం. ప్లీజ్ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.